రామలింగేశ్వర శ్రీశక్తి ఆంజనేయ స్వామి దేవాలయం ఏర్పాటు చేయడం మాకు మా తాతగారైన నాకు ముత్తాత అనంతపురం రామలింగ గారు వారు 1979లోనే శ్రీ రామలింగేశ్వర దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే మేము 2007లో ఈ గుడిని పెంచాలి, ఇంకా దేవుళ్ళను పెంచాలనే ఉద్దేశంతో మాకు పెద్దలు సహకరించిన భక్తుల విరాళాలతోటి మా వాసుదేవరావు గారు అయితేంది, బండి నాగరాజు గారు అయితేంది, శ్యామ్ గారు అయితేంది, జగదీశ్ ఉన్న పేరు గారు అయితేంది, మన ఇప్పుడు ఉన్న రమేష్ గారు అయితేంది, ప్రభాకర్ గారు అయితేంది, శ్రీనివాస్ గారు అయితేంది, నేను పేరున మా ఈ గుడికి పేరు రావడానికి ముఖ్యంగా అసలు మంచి భక్తి శ్రద్ధలతోటి పూజల కార్యక్రమం నిర్వహించడం వల్ల మా అయ్యగారు సతీష్ శర్మ గారు నిర్వహించడం వల్ల భక్తులు ఎంతో ఆకర్షణీయంగా వచ్చి పూజల్లో పాల్గొని ఎంతో ఈ గుడికి పేరు వచ్చింది. ఇంకా నేను ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఒక్కటి ఉన్నది. దయచేసి ఇది మా తాతగారు ఇచ్చిన, మా ముత్తాత గారు 1979లో రామలింగేశ్వర గుడిని దేవునికి సేవ చేయాలన్న ఒక సంకల్పాన్ని మా వంశంలో వారికి చూపించడం జరిగింది. దాన్ని ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలని యువతగా మేము మా లక్ష్మయ్య గారి తరఫున నేనైతేంది, మన శివయ్య గారి కుమారులు అయితేంది, మన బుచ్చిరామ తాతయ్య కుమారులు అయితేంది, వీరయ్య తాతయ్య గారి సంతానం అయితేంది, మేమందరం ఈ తరం వాళ్ళం. మేము సొంతంగా 180 గజాలు దగ్గర 200 గజాలు ఈ సందర్భంగా ఇంత విలువైన స్థలంలో 200 గజాలు ఈ తరం వాళ్ళం కూడా మేము ముందుకు రావడం కారణం కూడా మా రామలింగ తాత గారు మాకు స్ఫూర్తిదాయకం. ఆయన చేపట్టే మేము ఇంత చిన్న వయసు అయినా ఆయన సంకల్పాన్ని నియమించాలి, ముందుకు తీసుకుపోవాలని మా తరానికి కూడా మాకు దేవభక్తిని కల్పించిన ముఖ్యంగా మా రామలింగ తాత గారికి, ముత్తాత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్ని రకాలుగా సహకరించిన భక్తులు, సేవకులు, అన్ని రకాలుగా అయ్యగారులు, భక్తులు, సేవకులు, మా విరాళ దాతలు, దయచేసి ఎవరి పేరు రాకుండా మన్నించండి. అందరి సహకారం వలన ఇది సాకారమైంది. ఈ రకంగానే ముందు కూడా ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాల్సిందిగా మాకు వెన్నుదండ ఉండే మా విరాళ దాతలకైతేంది, మా భక్తులకైతేంది, మా కుటుంబ సభ్యులకైతేంది, మా కమిటీ సభ్యులకైతేంది, ముఖ్యంగా మాకెంతో నమ్మకంగా మాకు ఎంతో ఉండే మా అయ్యగారులు సతీష్ అయ్య గారు అయితేనే, మా దుర్గాప్రసాద్ అయ్య గారు అయితేనే, అయ్యగారుల వీళ్ళ సేవ ముఖ్యం మాకు. మేము ఏదో వచ్చి మెయింటైన్ చేసి చూసిపోతాం, కానీ వాళ్ళు నిత్యం దేవతల సేవలు చేసుకుంటూ ఉండి మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఒక్కడగలుగుతానికి కారణం వారైపోయినారు. అందుకని వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.